ప్రతి రాష్ట్రంలో కూడా వేధిస్తున్న బాధ బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఏపీ నుంచి ఆయన గలంగా ముందుకు వచ్చిన మన బోడే రామచంద్ర యాదవ్ గారి గురించి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి ఆయన నిరాహార దీక్ష పూనుకొని ఇప్పటికి 25 గంటలు ముగిసింది. మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది లేదు. ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం బీసీల కోసమే అన్నట్టుగా సభలలో మాట్లాడుతున్నారు. కానీ బీసీ బిడ్డ ఇక్కడ నిరసన తెలుపుతుంటే ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము అల్టిమేటం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ఆమె బీసీ హక్కుల కోసం ఆమెన్న నిరాహార దీక్ష చేస్తే మీరు మీ ఇంట్లలో ఉండి వికటాటహాసం చేస్తారా? జాగ్రత్త. రాబోయే రోజుల్లో మీ పార్టీలను బీసీల మేము కాలగర్భంలో కలిపే రోజు వస్తుంది. మీ రాజకీయ పార్టీలను రాజకీయ సమాధి చేస్తాం, జాగ్రత్త అనేది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ పోరాటం, రామచంద్రన్న పోరాటం ఆగదు. దేనికైనా సిద్ధపడతాం. వివిధ రూపాల్లో మేము కూడా ఈ క్షణం నుంచి మేము నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు కూడా మేము పోరాడతాం. వెనుక్కు దగ్గమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే మరి ప్రభుత్వం రామచంద్ర యాదవ్ గారితో ఒక వ్యక్తి ప్రభుత్వంలో ముఖ్య వ్యక్తితోటి మరి చర్చలు జరపాలి. డాక్టర్స్ రావాలి. ఆయన ఆరోగ్యం క్షీణించింది, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినాయి, మరి బీపీ తగ్గింది, చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ప్రాణం మీ ప్రభుత్వానికి కంటే ఆయన ప్రాణం చాలా ముఖ్యం మాకు బీసీలకు. మీరు ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డా కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్టుంటారు. రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కానీ దానికి కూడా స్పందించని ప్రభుత్వం ఉంది. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో గత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. కాబట్టి బీసీలకు రామచంద్ర యాదవ్ అన్న రక్షణ చట్టం కావాలని మొదటి కోరిక. ఇవాళ బీసీలు రాష్ట్ర రాజధాని మంగళగిరిలో ఇవాళ 40,000 పైచిలకు మరి భూమిని సేకరించిన రాష్ట్ర రాజధానికి. మరి బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలనేది ఆత్మగౌరవ భవనాలకు అనేది రామచంద్ర యాదవ్ అన్న డిమాండ్. మరి అవి కూడా చేయకపోతే ఎట్లా? రేపు ఇవాళ పిల్లలకు పై చదువులు చదివినరు, మరి కార్పొరేషన్లు కావాలి బీసీలకు. మరి పిల్లలు MBA, MCA, MTech, BTech చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయింది. మీరు బీసీ కులాలకు బడ్జెట్తో పాటు బడ్జెట్తో కూడిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా విద్య, స్థానిక సంస్థలు, వైద్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు పెట్టమని చెప్పిండు. ఇవి న్యాయ సమ్మితమైన. ఇవాళ 60% ఉన్న బీసీలు ఎన్ని రోజులు అడక్క తింటారనే ఉద్దేశంతో ఇవాళ రామచంద్ర యాదవ్ అన్న ఆమన్న నిరాహార దీక్షకు కూర్చున్నాడు. మేము కాపాడుకుంటాం, ఖచ్చితంగా ఆయనను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. రాబోయే రోజుల్లో మీ పార్టీలకు, మీ ప్రభుత్వానికి సమాజఘాతం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. బీసీల కోసం అని చెప్పేసి రాష్ట్రం నుంచి, ఏపీ నుంచి ముఖ్యంగా బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చారు. ఆయన నిరసన తెలపడం కూడా జరుగుతుంది. 24 గంటలు గడిచినా కానీ ఇప్పటికీ వివరాలు కనుక్కున్న వారు కూడా లేరు. మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం దిగి రాలేదు. మరి ఏమంటారు? స్పందన ఏ విధంగా ఉంది? చూడండి మేడం, బీసీల ఓట్లతోనే ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. అలాగే కొంతవరకు అన్ని మూడు పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. బీసీల ఓట్లే దాంట్లో ఉంటాయి ఎక్కువగా. అయినా కూడా బీసీల డిమాండ్లను ఇంతవరకు పట్టించుకోలేదు. బీసీ నాయకుడు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఆరోగ్యం పరంగా కూడా ఎటువంటి చింతన లేకుండా వాళ్ళు చేస్తున్న జవాబుదారు లేకుండా చేస్తున్నారు. బీసీల సత్తా ఏందో, బీసీల మేమే వాళ్లకు పూలదండలు పాలతో అభిషేకం చేశాము. ఏదో అంటారు కదా సామెత, పూలు వేసిన చేతులతోనే రాళ్ళు వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆసన్నమైంది. ఖచ్చితంగా పూలు వేసిన చేతులతోనే రాళ్ళు వేస్తాం.
ఇంకా చేతనైతే ఇంకా ఎంతవరకైనా ఎక్కువ వెళ్ళిపోతాం కాబట్టి ఖబర్దారు గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలా. మా నాయకుడిని ఆరోగ్యపరమైన సమాచారం మీరు తెలుసుకొని తక్షణమే మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీళ్ళ గెలుపులో కూడా సగ భాగం పంచుకుంది అంటే బీసీ వాళ్ళే. అయితే ఈ రోజున చూసుకున్నట్టయితే బీసీ నాయకుడు ముందుకు వచ్చినా గానీ ఇక్కడ మారాల్సింది ప్రజలు అంటారా లేకపోతే నాయకులు అంటారా? మేడం 100% చంద్రబాబు నాయుడే చెప్పుకుంటాడు. ఎందుకంటే మమ్మల్ని మైండ్ మైండ్కే మారుతాడు ఆయన. బీసీలో నాకు ఎన్నుదండు, బీసీలే నాకు అండదండ, వాళ్ళే నాకు బ్యాక్ సపోర్ట్ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఊరికి చెప్పుకొని ఓట్లు వేయించుకునేంత వరకు ఆయన అన్ని కళ్ళబొల్లు మాటలే. కాకపోతే ఈ బీసీలే కదా మేము ఇప్పుడు రోడ్ ఎక్కాము. మేము ఇప్పుడు బీసీల కోసం నువ్వు చేసేవాడు అయితే అమలు పరచండి. ఎందుకు అమలు పరచడం లేదు మీరు? ఎందుకు? అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా అమలు పరచాలా, లేకుంటే ఖచ్చితంగా 2029లో సరైన మీకు గుణపాఠం చెప్తాం. ఇంకా కొందరు బీసీలు ఒక 50% 60% వరకు అప్డేట్ అయ్యారు. మిగిలిన వాళ్ళని కూడా మేము 100% ఇదే సిచ్యువేషన్ లో ఈ నిరాహార దీక్ష ముగించే లోపే మీకు సమరగీతం మేము పాడతామనేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.